ప్రధానమంత్రి ఏక్తా మాల్. ఈ ఏక్తా మాల్ అని చెప్పని మనకు మల్కం చెరువు, మనం గచ్చిబౌలికి పోతుంటే మల్కం చెరువు అని చెప్పని ఒక చెరువు ఉంటుంది ఎడం వైపు. కుడివైపు దానికి ఎదురుగానే ఏక్తా మాల్ అని చెప్పని ఒక మాల్ నిర్మాణం కోసం అని చెప్పని అక్కడ 6 ఎకరాల 12 ఎకరాల భూమిని అక్కడ తవ్వకాలు గివకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 202 కోట్ల రూపాయల ధనాన్ని కూడా విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తూ ఏ లక్ష్యం కోసమైతే పిఎం ఏక్తా మాల్ను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో దానికి పూర్తిగా భిన్నంగా ఒక రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నారు అని చెప్పని సాక్షాత్తు మా అధినాయకుడైనటువంటి గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు 10/8/26 యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారికి ఈ లేఖ రాసినారు. మీరు 202 కోట్ల రూపాయలతో ఏక్తా మాల్ను నిర్మించమంటే ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్టర్ టవర్స్ నిర్మిస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాళ్లతో కుమ్మక్క అయిపోయి దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాలకు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. లక్ష్యాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్లకు కొమ్ము కాస్తున్నటువంటి వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ బిల్డర్స్ అని చెప్పని వాళ్లకు మొత్తం ఈ భూమినంతా కూడా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. 19వ తారీఖు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రెస్పాండెడ్ టు ద లెటర్ రిటర్న్ బై శ్రీ కేటీ రామారావు గారు. మొత్తం పిఎం ఏక్తా మాల్ అనేది గుండుగుత్త గఫ్లా. ఎక్కడ నాకు బాధ అయింది అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎంత ఆశ ఉందా అంటే రేపు పొద్దుగాల వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఆశ ఉంది. సంతోషం ఉంటే సంతోషమే. మరి మీ రేవంత్ రెడ్డి మీకేమన్నా చుట్టమా, పక్కమా, లేకపోతే ఇంకేమన్నా సడ్డ కూడా ఇంకేదన్నా ఏంది మీకు? ఏ కారణం చేత మీరు నోరెప్పరు? మీ ప్రధానమంత్రి పేరు మీద ఒక ఏక్తా మాల్ నిర్మిస్తుంటే ఆ ఏక్తా మాల్లో అవకతవకలు జరుగుతుంటే మీరేమో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే మీరు బానిసకు ఒక బానిస అని చెప్పని రేవంత్ రెడ్డికి బానిసగిరి చేస్తారేందా? మీరు మోడీకి బానిసగిరి చేయండి. ఇది 6 ఫ్లోర్ల కోసం ప్రాజెక్టును కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. 101 కోట్లు వచ్చేసినాయి. అధికారం వచ్చింది, కోతికి కొబ్బరి చిప్ప దొరికింది. ఇక డ్రామా మొదలుపెట్టిండు. ఏం డ్రామా అంటే మీరు చూడండి, 6 ఫ్లోర్లను కాస్త 43 ఫ్లోర్లు అని చెప్పి మార్చిపడేసిండు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 95% ఉన్నటువంటి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన ఉత్పత్తికరల కోసం ఒక యునీక్ మాల్ ఉండాలా అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తే దానికి ఒప్పుకొని మా భిక్షపతి గారు, కేటీఆర్ గారు కష్టపడి దాన్ని నాకు స్థాయికి తీసుకొచ్చి ఒక రూపుదిద్దు చేసి కేంద్ర ప్రభుత్వంతో అప్రూవల్ పట్టుకొస్తే దానిపైన రియల్ ఎస్టేట్ దందాలు చేయాలా, పైసలు దొబ్బుకోవాలా అని చెప్పని ఇగో ఇదన్న డిపిఆర్. ఇది 43 ఫ్లోర్ల డిపిఆర్. దీన్ని లీజ్ అగ్రిమెంట్. ఇది మొదలు ఏమో 6 ఫ్లోర్లకే లీజ్ అగ్రిమెంటు 5.16 గుంటలు అని చెప్పని 5 ఎకరాల 16 గుంటలు అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 43 ఫ్లోర్లు. లీజ్ అగ్రిమెంట్లో కూడా 5.16 అని. ఇది లీజ్. లిప్కో అని దీన్ని ఇక్కడ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. లిప్కో ఇజ్ ఏ లిడ్ క్యాప్ అంటే ఏంది? చర్మ వృత్తి కళాకారుల యొక్క వృత్తులను కాపాడుతూ వాళ్ళని ఆర్థికంగా సమున్నతం చేయడం కోసం అని చెప్పి పెట్టినటువంటి ఒక ట్రెడిషనల్ సంస్థ. దానికి సంబంధించిన ఆస్తి అది. ఆ ఆస్తిని లీజ్గా తీసుకున్నప్పుడు వచ్చే ప్రాఫిట్స్లో కూడా వాళ్ళకు కూడా సమానమైన హక్కు ఉంటుందని చెప్పని లీజ్లో వీళ్ళు మాట్లాడినరు అంతకుముందు. దీని అగ్రిమెంట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. బట్ 43 ఫ్లోర్లకు వచ్చింది కథ. 6 ఫ్లోర్లు పోయింది, 43 ఫ్లోర్లకు వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి ఒక టెండర్ 24లో అధికారంలోకి రాగానే కథలు మొదలుపెట్టిండు. ఎక్కడెక్కడ పైసలు దొబ్బాలనో అదే పని మొదలుపెట్టిండు. దానిలో భాగంగా ఈ టెండర్ ఇచ్చిండు. ఇష్టారాజ్యం, మనమాని, అధికారం ఉంది కదా అని చెప్పని 43 ఫ్లోర్ల బిల్డింగ్ను అని చెప్పని పెట్టిండ్రు. ఇది ఫండమెంటల్గా చేసినటువంటి ఒక మొట్టమొదటి ఫ్రాడ్. దీనికి ఏ రకమైనటువంటి అప్రూవల్ లేదు. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు గుంటలు దోమని? ఇప్పుడు మీరు పోయి గుంట దోవరన్నా? మీరు మీ ఇంటి ముందు చిన్న గుంట దోవరి జిహెచ్ఎం సైడ్ వచ్చి మీ ఇంటి ముందు పనిష్మెంట్ ఇచ్చి మీకు ఫైన్ వేయకపోతే అడగండి. పర్మిషన్స్ లేవు, ఏమీ లేవు. దాదాపు ఎస్కవేషన్ అని చెప్పని అక్కడ మొదలుపెట్టిన. మీరు పోయి చూడండి, కెమెరాలు పట్టుకొని నేను పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేదు గూగుల్లో కొడితే కూడా ఇప్పుడు మీకు కనబడుతుంది, జీపీఎస్ మ్యాప్స్లో కూడా కొడితే ఆ గుంటల లోతు ఎట్లుందని మీకు కనబడుతుంది. ఇప్పుడు నో పర్మిషన్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ, నో పర్మిషన్ అబ్సల్యూట్లీ టు గో హెడ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే టెండర్లు కాలేదు, ఎవడు కడతాడో తెలియదు, ఏం కాలేదు. దాన్ని తొమ్ముడు మొదలుపెట్టిండ్రు. ఎన్ని